చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్. ఇంటి దొంగ దొరికాడు. మన దేశంలో ఉంటూ ఇక్కడే అత్యున్నత హోదాలో కొనసాగుతూ పాకిస్తాన్ ఐఎస్ఐకి మన దేశ రహస్యాలను చేరవేస్తున్నటువంటి బ్లాక్ షీప్ ని కనిపెట్టారు మన దేశ భద్రతా అధికారులు. దీంతో 24 గంటల్లో భారత్ నుండి వెళ్ళిపోవాలంటూ అల్టిమేటం జారీ చేసింది భారత ప్రభుత్వం. ఇంతకు ఎవరా నమ్మక ద్రోహి అంటే మన దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయంలో పనిచేస్తున్న రెహమాన్ అనే ఉద్యోగి. ఇతనిపై తక్షణమే భారత్ వేటు వేసింది. తన దౌత్య పాత్రకు విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడినందుకు రాయబార కార్యాలయంలో ఉండే అర్హత లేని వ్యక్తిగా భారత విదేశాంగ శాఖ మంగళవారం అంటే మే 13న ప్రకటించింది. రెహమాన్ పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం పనిచేస్తున్నట్లుగా గుర్తించడంతో తక్షణమే 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని భారత్ ఆదేశించింది. రాయబార కార్యాలయ ఉద్యోగి ముసుగులో గూఢాచార్యం చేస్తూ భారత ఆర్మీ సమాచారాన్ని ఐఎస్ఐకి చేరవేస్తున్నట్లు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంఈఏ ప్రకటనలో పేర్కొంది. భారతదేశంలో తన అధికారిక హోదాకు అనుగుణంగా లేని కార్యకలాపాలకు పాల్పడినందుకు న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లో పనిచేస్తున్న ఒక పాకిస్తాన్ అధికారిని భారత ప్రభుత్వం పర్సానా నాన్ గ్రాటాగా ప్రకటించింది. ఆ అధికారిని 24 గంటల్లోగా భారత్ విడిచి వెళ్లాలని కోరారు. ఇక ఈ మేరకు పాకిస్తాన్ హైకమిషన్ చార్జ్ డి అఫేర్స్కు మంగళవారం ఆదేశాలు జారీ చేశామని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్, ఆపరేషన్ సింధూర్తో భారత పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. అనంతరం అమెరికా జోక్యంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో ప్రతిష్టంభన తొలగిపోయింది. ఆ వెంటనే పాక్ దౌత్య అధికారి పైన భారత్ వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే పాక్ రాయబార కార్యాలయం నుంచే పాకిస్తాన్ గూఢాచార్యానికి విశ్వసనీయ సమాచారం అందుతుండడంతో ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఇంకా ఇలాంటి వ్యక్తులు ఎవరున్నా కూడా వారందరినీ గుర్తించి భారత భద్రతా దళం వారి యొక్క ఆట కట్టించేటువంటి దిశగా ముందుకు సాగుతుంది. ఏదేమైనా కూడా పాక్ రాయబార కార్యాలయం న్యూఢిల్లీ వేదికగా ఉన్నటువంటి ఈ కార్యాలయంలో మన దేశ గడ్డ మీద ఉంటూ ఇక్కడున్నటువంటి రహస్యాలను అక్రమార్గాన వేరే దేశానికి అంటే పాకిస్తాన్కి పంపిస్తున్నటువంటి ఈ వ్యక్తి పైన ఇంకా సివియర్ చర్య తీసుకోవాలంటూ కూడా నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇంకా ఇలాంటి వ్యక్తులు ఎవరున్నా కూడా మన దేశంలో ఉంటూ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ అక్కడున్నటువంటి మన రహస్యాలను అక్కడికి చేరవేస్తున్నటువంటి వారందరిపైన కూడా నిఘా మరింత పెంచాల్సిన అవసరం ఉందంటూ కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.